వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం గోధుమ రవ్వతో హల్వాను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఈ గోధుమ రవ్వ హల్వాను తయారు చేయడం కోసం మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్ళని తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి. వీటిని మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 10 జీడిపప్పు పలుకులు అలాగే 10 బాదం పప్పు వేసుకుని చక్కగా వేగనివ్వాలన్నమాట. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వను తీసుకోవాలి. ఎర్ర గోధుమ రవ్వతో మనం హల్వా చేసుకోవటం మూలంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వను నేతిలో వేసుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట. మనకు రవ్వ ఎంత బాగా వేగితే హల్వా టేస్ట్ అంత బాగుంటుందండి. మనం దీన్ని మాడనివ్వకూడదన్నమాట. చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేగనివ్వాలి. మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకున్నామంటే రవ్వ చక్కగా వేగుతుందండి. ఇప్పుడు రవ్వ చక్కగా వేగిన తర్వాత ఇందులో నీళ్లు మరుగుతున్నాయి కదా, ఆ నీళ్లను కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. వేసుకుని కలుపుతూ ఉండాలి. మనం ఒకేసారి నీళ్ళని మొత్తం వేసేయకూడదండి. ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే పొంగిపోతుందన్నమాట. అందుకని నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుతూ దీన్ని ఉడకనివ్వాలి. మనం బెల్లం వేయకముందే ఈ రవ్వ అనేది మనకి ఉడికిపోవాలన్నమాట. ఒక 4-5 నిమిషాల తర్వాత చూసినట్లయితే కనుక రవ్వ చక్కగా దగ్గరికి అయ్యి ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకుని చక్కగా కలుపుకుంటూ ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, వాటిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చివరిగా ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోధుమ రవ్వ హల్వా రెడీ అయినట్లే. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.